శుభములు కలుగు నీకు. గొప్పగా పెంచావమ్మా, ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ నాన్న. మీ నాన్నే అన్నారు. ఏంటి, అమ్మతో నాన్న మాట్లాడారా? అసలు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఆగు వారాహి, అక్కడే ఆగు. ఎవ్వరూ వెళ్ళకండి. వచ్చేదారిలో మీ నాన్న కనిపించి ఏదో అనుంటాడు. ఆ మూర్ఖుడికి కృష్ణమ్మ గొప్పతనం తెలియదు కదా. ఇప్పుడు కృష్ణమ్మని ఎవ్వరూ కదపద్దు. కాసేపు గుండెల్లో భారం దిగేలా బాధపడనివ్వండి. కన్నీళ్ల రూపంలో ఆ బాధ బయటికొస్తే కాస్త తేరుకుంటుంది. జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకే తగనని తొలిసారి తెలిసింది. పడుకో పడుకో పడుకో. అది పడుకుందా పిన్ని? పడుకుంది. ఆ చిన్నది నాకు దూరంగా ఉన్నా పడుకుంటుంది. కానీ ఇదిగో ఈ పెద్ద పిల్లే నన్ను అతుక్కునే ఉంటుంది. ఏమిటో ఒకే కాన్పులో రెండు మనస్తత్వాలున్న పిల్లలు పుట్టారు. నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు కృష్ణమ్మ? నాకైతే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో గుండెలు అదిరిపోతున్నాయి. దేనికి పిన్ని భయం? నీ మొగుడు వారాహి విషయంలో ఎంత గొడవ చేశాడో గుర్తులేదా? ఈ పిల్ల నాకొద్దు, తీసుకెళ్లి గుళ్ళో వదిలేసిరా. ఆ తర్వాత ఈ కళ్యాణి పుట్టాక ఎంత గొడవ చేశాడు. నాకు ఆడపిల్ల వద్దు అంటే నువ్వు ఆడపిల్లనే కన్నావు. ఇప్పుడు ఒకళ్ళకిద్దరయ్యారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆడపిల్లల్నే కన్నావు, అది కవలల్ని. ఒక్క ఆడపిల్లనే వద్దన్నవాడికి నలుగురు ఆడపిల్లల్ని నెత్తిన పెడితే. పిన్ని, ఆడపిల్లలు నెత్తిన బరువు కారు. ఇంటి లక్ష్మీదేవులు. సవతి తల్లి నేను. సొంత తల్లిలా చూసుకున్న నీకు ఆడపిల్లలు అదృష్టలక్ష్మిలాగానే కనపడతారమ్మా. కానీ శేఖర్ ఆడపిల్లల మొహం చూస్తేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడే. డాక్టరమ్మ ఆడపిల్లలు అని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడు. కనీసం నీ మొహం కూడా చూడాలనుకోలేదు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలేం చేస్తాడో ఏంటో అని భయంగా ఉందమ్మా. ఇదిగో ఈ వారాహి నీ బతుకులోకొచ్చాక ఇంకా నీకు మగపిల్లలెలా పుడతారే? ఇది మహా దరిద్ర కొట్టుది. పిన్ని, నువ్వు వారాహిని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. నువ్వు దాన్ని ఒంటి కన్నుతో చూడొద్దు.
ఏమిట్రా ఇది? ఏ ఇలా వస్తే ఏమంటారో తెలియదా నీకు? ఇది అన్యాయంరా. నీకో పెళ్ళా ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఇంతమంది ఆడపిల్లల్ని కనేసింది, అందుకే ఆ దరిద్రాన్ని వదిలేసి పెళ్లి చేసుకున్నాను. అదేంటయ్యా, ఆడపిల్లలు పుట్టడం మగపిల్లలు పుట్టడం మన చేతుల్లో ఉంటుందా? అయినా మన పరిస్థితి అంతంత మాత్రంగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకొక కుంపటి తెచ్చి పెడితే ఇంకో కుంపటేంటి? ఇప్పుడు ఈ దరిద్రాన్ని నానెత్తినెందుకు మోస్తాను? ఈ నలుగురు ఆడపిల్లలతో కలిసి దాన్ని చావును అదే చావు మనం. నేను నా పెళ్ళాంతో కలిసి వేరే కాపురం పెట్టి కొడుకును కూడా కంటాను. అంటే ఇన్నాళ్ళు కాపురం చేసి ఇప్పుడు కృష్ణమ్మను వదిలేస్తావా? ఇది నీ పెళ్ళాం కాదా? పెళ్ళాం అంటే మొగుడి కోరిక తీర్చాలి. మగపిల్లాడు కావాలనే నా కోరిక తీర్చలేంది అసలు పెళ్ళామే కాదు. ఏయ్, నాతో సంసారం చేయకుండానే పిల్లల్ని కన్నావా? కన్నాన్లే, ఆడపిల్లల్ని. ఆడపిల్లలైతే ఏంటి, మగ పిల్లలైతే ఏంటి, నీ పిల్లలే కదా. కాదు, వాళ్ళు నా పిల్లలు కాదు. మగాడైతేనే నాకు పుట్టినవాడు. ఆడపిల్లలు నాకు పుట్టినోళ్ళంటే నేను ఒప్పుకోను. ఏంటి ఒప్పుకోవా? అంటే పెళ్ళి నీకు పుట్టలేదా? లేదు. మరెవరికి పుట్టారు? ఏమో, ఎవడికి తెలుసు?